పరిశ్రమలు తీసుకొస్తాం. అంటే ఇన్ని ఆలోచనలు చేస్తున్న మాధవి గారు 2019లో పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఏమనుకోవాలని 2019లో సిచ్యువేషన్ ఏంటంటేనండి, మేము పవన్ కళ్యాణ్ గారు పార్టీతో పాటు వెళ్తున్నాం, కానీ మాకు రాజకీయ అవగాహన అంతగా లేదు. అది కాకుండా నేను ఒక 2 నెలల ముందనే క్యాండిడేట్గా వచ్చాను. ప్రజలకు నేను తెలియలేదు. అంటే భోగాపురం మండలంలో మేము బాగా తెలుసు, కానీ మిగిలిన 3 మండలాల్లో మాకు మైనస్ అయింది. అది చాలా ప్రజలకు తెలియాలి, ప్రజలకు మనమేంటో తెలియాలి, మనం ఏం చేస్తున్నామో తెలియాలి అన్న దాని మీదే నేను 3 ఏళ్ళు క్షేత్రస్థాయిలో తిరిగాను. ప్రతి ఒక్కళ్ళకి 60 ఏళ్ళు నిండిన వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. వాళ్ళు కూడా ఈరోజు ఏమంటున్నారంటే, మా బతుకులు ఎలాగ వెళ్ళిపోయి, మా పిల్లలు మా మనవల బతుకులు బాగుండాలంటే నీలాంటి నాయకురాలు రావాలమ్మా అని చెప్పారు. ఎందుకంటే మనం ప్రజలకు చెప్పాలి మనం ఏం చేస్తున్నాం. ప్రతి గడప ఎక్కుతాను, ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడతాను, సభ పెట్టుకొని అందరినీ పిలిచి నేనేం చేద్దాం అనుకుంటున్నాను, నియోజకవర్గానికి ఎలా అభివృద్ధిని తీసుకొద్దామని నేను వాళ్ళకి చెప్తున్నాను. 2019లో అంత ఘోర ఓటమిని చవి చూసినా కూడా మేము ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి చాలా ప్రయత్నించాం. ఇక్కడ కంపెనీలు తీసుకొస్తాను, కావాలంటే నా సొంత భూములు ఇచ్చి ఐటీ కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి ఒక 5,000 ఉద్యోగాలు మనం క్రియేట్ చేద్దామంటే ప్రస్తుత ప్రభుత్వం నుంచి ఎటువంటి మాకు సహకారం అందలేదు. మొండి చేయి చూపించారు. సదరన్ సర్టిఫికెట్ ఈరోజు అన్నది చాలా పెద్ద అవినీతి అండి జరుగుతున్నది. వికలాంగులకి సదరన్ సర్టిఫికెట్ అని పెట్టి పర్సంటేజ్ తగ్గించేసి డబ్బులు తక్కువ ఇస్తూ వాళ్ళని నానా తిప్పలు పెడుతున్నది ప్రభుత్వం. ఇలాగే ఇప్పుడు మీరు సీట్ ఆశిస్తున్నారు జనసేన నుంచి, తెలుగుదేశం నాయకులు కూడా